టు అవర్ ఛానల్. మనం అయితే ఈ రోజు మొహబ్బత్ కా షర్బత్ అయితే చేసుకుంటున్నాం. ఇది సమ్మర్ స్పెషల్ అన్నమాట. ఇది సమ్మర్ స్పెషల్ డ్రింక్. ఇది ఓన్లీ సమ్మర్ లోనే ఎక్కువ తాగుతారు అనమాట. ఇది మనం ఇప్పుడు సమ్మర్ ప్రెసెంట్ అయితే సమ్మర్ కాబట్టి బయటికి వెళ్ళేసి వస్తాం కదా, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క గ్లాస్ తాగితే మాత్రం మా బాడీ అయితే 5 minutes లో రిలాక్స్ అయితే అవుతుంది అనమాట. ఇవాళ అయితే ఇదే రెసిపీ అయితే మనం చేస్తున్నాం అనమాట. మొహబ్బత్ కా షర్బత్ ఏ విధంగా చేయాలో మన వీడియోలో అయితే చూపిస్తా. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడ మిస్ అయినా గానీ మన ఫ్లేవర్ అయితే అనుకున్న ఫ్లేవర్ అయితే రాదనమాట. రెసిపీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ రుహబ్జా అనమాట. ఇదైతే నేను రిలయన్స్ నుంచి అయితే తీసుకొచ్చాను. నేను ఐస్ క్యూబ్స్ ఉంటే మనకి టేస్ట్ అనేది ఇంకా కొద్దిగా హైప్ అవుతుంది అనమాట ఐస్ క్యూబ్స్ వల్ల. అండ్ షుగర్ వచ్చేసి నేను ఒక 100 grams అయితే తీసుకున్నాను. నేను వచ్చేసి సబ్జా గింజలు, నెక్స్ట్ మిల్క్ అనమాట. ఫస్ట్ అయితే మనం తీసుకున్న బౌల్లో మిల్క్ ఉన్నాయి కదా, మిల్క్ లో షుగర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో అయితే మనం ఇప్పుడైతే ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఏమవుతుంది అంటే మిల్క్ అండ్ షుగర్ అనేది మంచిగా మిక్స్ అయిపోయి తొందరగా కరుగుతుంది అనమాట. అండ్ రుహబ్జా అనేది మన టేస్ట్ తగ్గట్టు పోసుకోవాలి. రుహబ్జా వేసిన తర్వాత మనకి మిల్క్ అనేది వైట్ నుంచి పింక్ కలర్ లోకి చేంజ్ అవుతుంది అనమాట. సబ్జా గింజలు కూడా మనం యాడ్ చేసుకుందాం. ఇవన్నీ మన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకొని వాటర్ మిలన్ మాత్రం లాస్ట్ లో పోసుద్దాం అనమాట. స్ట్రక్చర్ అయితే చాలా బాగా వచ్చింది అసలు. ఇలా దీని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం వాటర్ మిలన్ అయితే మనం వీటిని అయితే స్మాల్ సైజెస్ లెక్క కట్ చేసుకోవాలి. స్మాల్ పీసెస్ అయితే కట్ చేసుకుంటే లుకింగ్ అనేది ప్రతి మనకి గ్లాస్ వేసుకొని మనం తాగేటప్పుడు పంటి కింద అనేది మనకి ప్రతి పీస్ వాటర్ మిలన్ అనేది తగ్గుతుంటుంది. అందుకే నేను చాలా స్మాల్ పీసెస్ అయితే కట్ చేసుకుంటాను. మీరు కూడా స్మాల్ పీసెస్ లెక్క కట్ చేసుకోండి. మనం అయితే ఇప్పుడు కట్ చేసుకున్న వాటర్ మిలన్స్ని తీసి మన బౌల్లో అయితే వేసుకోవాలి. మనం ఎన్ని వేసుకుంటే ఎంత బాగుంటుంది అనమాట. వాటర్ మిలన్స్ వేసుకున్న తర్వాత లుక్ అయితే చాలా మారింది. మనం అయితే ఇప్పుడు దీన్ని అయితే మన గ్లాస్ బౌల్లో వేసుకొని సర్వింగ్ చేసుకుందాం. పెద్ద టేస్ట్ చేసి చెప్తా. ఇప్పుడు ప్రతి బైట్ లో అసలు వాటర్ మిలన్ ఫ్లేవర్ అండ్ సబ్జా గింజలు వేసుకున్నాం కదా మనం, ఆ ఫ్లేవర్ కి అసలు రుహబ్జా ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్ వస్తుంది. సూపర్ ఉంది రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.